తెనాలి రామలింగిని కథ, మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు. ఒకనాడు తెనాలి రామకృష్ణుడి ఇంట్లో దొంగలు ప్రవేశించనున్నారు అని రాముడు ముందుగానే గ్రహించాడు. వెంటనే తన భార్యను అప్రమత్తం చేసి, ఒక పెద్ద ఇనుప పెట్టెలో కొన్నిరాళ్ళు, రప్పలు వేశాడు. దొంగలకు వినిపించేలా భార్యతో బిగ్గరగా, మన ఇంటికి దొంగల భయం ఎక్కువైంది అన్నాడు. మన దగ్గర ఉన్న బంగారమంతా ఈ పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం అని గట్టిగా చెప్పాడు. ఆ తర్వాత దొంగలు చూస్తుండగా ఆ పెట్టెను తీసుకెళ్లి బావి దగ్గర ఉంచినట్లు నటించారు. రాముడు దంపతులు నిద్రపోయినట్లుగా నటించడంతో దొంగలు మెల్లగా బావి దగ్గరకు వచ్చారు. ఆ పెద్ద పెట్టెను బావిలో నుండి ఎలా బయటకు తీయాలో అని దొంగలు తర్జనభర్జన పడ్డారు. అప్పుడు దొంగల నాయకుడు, బావిలోని నీరంతా తోడేస్తే పెట్టె దొరుకుతుంది అని సలహా ఇచ్చాడు. దొంగలందరూ ఆ మాటతో ఏకీభవించి బావిలో ఉన్న నీటిని బయటకు తోడడం మొదలుపెట్టారు. రాత్రంతా కష్టపడి దొంగలు బావిలోని నీళ్లను పెరట్లోని చెట్లకు, మొక్కలకు పారించారు. తెల్లవారే సమయానికి దొంగలు అలసిపోయి బావిలో ఉన్న పెట్టెను బయటకు లాగారు. ఆ పెట్టెను తెరిచి చూసి అందులో కేవలం రాళ్లు మాత్రమే ఉండటంతో దొంగలు షాక్ గురయ్యారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన తెనాలి రామకృష్ణుడు పెద్దగా నవ్వుతూ బయటకు వచ్చాడు. ఓహో, మీరంతా రాత్రంతా కష్టపడి నా పెరట్లోని మొక్కలన్నింటికీ చక్కగా నీళ్లు పెట్టారు అని ఎగతాళిగా అన్నాడు. మోసపోయామని గ్రహించిన దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు. అప్పటికే రాముడు ముందుగా సమాచారం ఇవ్వడంతో రాజభటులు అక్కడకు చేరుకున్నారు. భటులు ఆ దొంగలందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని బంధించి రాజసభకు తరలించారు.